హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. అయితే చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పటిదాకా నాకు టైం కుదరలేదండి. ఫైనలీ ఈరోజు అయితే వీడియో చేశానండి. నేను వేసుకున్న శారీస్ డిజైన్స్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవన్నీ నేను దాదాపు 5 years బ్యాక్ వేసుకున్న నా శారీస్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా కూడా చెక్కు చెదరకుండా నీట్గా అయితే కొన్ని ఉన్నాయండి, కొన్ని కూడా పాడైపోయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ శారీ ఓవరాల్గా అయితే లావెండర్ కలర్ చూడండి, ఇంకా పింక్ కలర్ బార్డర్ ఉంది దీనికి. అందుకని నేను 2 కలర్స్తో కలిపి అయితే డిజైన్ అంతా వేశానండి. ఒక చిన్న బీడు దాని కింద క్యాప్ యూజ్ చేసి ఇలా 2 after 2 అయితే యూజ్ చేసి అయితే డిజైన్ వేశానండి. ఈ డిజైన్కి అయితే 250 రూపీస్ తీసుకుంటారు మా సైడు. ఇప్పుడైతే 250 తీసుకుంటున్నారండి. సింగిల్ కలర్ అయితే 200 తీసుకుంటారు. చూడండి, ఇవన్నీ నేను వేసుకున్న శారీ డిజైన్స్. నెక్స్ట్ ఇంకో కలర్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండి. దీనికైతే ఓన్లీ పింక్ కలర్లోనే టెజల్స్ అన్ని వేశాను. ఇది చాలా పాతది చీర, అందుకే ఇలా ఉంది చూడండి. అయితే దీనికి ఓన్లీ 2 beads యూజ్ చేసి ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇవి కూడా వేసి కూడా దాదాపు 4-5 years బ్యాకే వేశానండి. ఇవన్నీ మీతో ఒకసారి షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇలాంటి డిజైన్స్కి అయితే ఇక్కడ 200 ఛార్జ్ చేస్తారండి. ఏదైనా కూడా 150 థ్రెడ్స్ అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటే కొంచెం థిక్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మంచి కలర్ అండి, కాంబినేషన్ చూడండి, బాగుంది కదా. ఇది నేను ఫస్ట్ వేసిన శారీ అనమాట. ఓన్లీ ఇలాగా ఒకటే సింగిల్ కలర్లో అయితే వేశాను. పళ్ళు అంతా వచ్చేసి పింక్ కలర్లో ఉంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్గా అయితే బాగుంటుందని ఇలా కాంట్రాస్ట్గా శారీ కలర్ మొత్తం తీసుకొని అయితే వేశానండి. దీనికి ఎక్కువగా ఇలా బీడ్స్ ఎక్కువ వేసాను అనమాట. ఒక రింగు, దాని లోపల ఇంకొక బీడు, పైన ఒక బీడు, చిన్న క్యాపు, ఇలా 4-5 యూజ్ చేసి అయితే ఇది వేశాను. నేను అప్పట్లో ఎక్కువగా లెందీగా వేసేదాన్ని అండి, పొడవుగా వేసుకునేదాన్ని. నాకు పొడుగ్గా చాలా నచ్చుతుంది అనమాట. ఇప్పుడైతే కొత్తగా మళ్ళీ షార్ట్లో వేస్తున్నారు అందరూ కూడా, మళ్ళీ షార్ట్లోనే వేస్తున్నాను. కానీ ఇవి స్టార్టింగ్ అప్పుడెప్పుడో వేసిన శారీస్ కాబట్టి ఇలా హైట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకొక శారీ డిజైన్ అయితే చూపిస్తాను చూడండి. ఈ శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ అంటే లైట్ ఎల్లో టైప్లో మిక్సింగ్ కలర్ అండి శారీ అంతా. దీనికైతే మధ్యలో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇంకా పళ్ళు పార్ట్ అంతా ఇలా పింక్ కలర్ అయితే ఉంది. అందుకని నేను బ్లూ దీనిలో యాడ్ చేసి గోల్డ్ అసలు వేయకుండా ఇంకా పింక్ అదే బ్లూ కలిపి అయితే వేసానండి. చూడండి, చాలా బాగుంది. ఇవి కూడా ఇలాగే 2 after 2 అనమాట. పక్కన ఇలా కలర్ కాంబినేషన్లో అయితే ఇది వేసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ శారీస్ అండి, కాకపోతే మీకు నేను వేసుకున్నానని చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. దీనికి కూడా అయితే మాకు 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ పర్వాలేదు, తక్కువగానే తీసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా నేను వేసినవి. అప్పుడు ఇంకా నేను ఒక్క శారీకే బయట వేయించానండి. బట్ ఆ శారీ చూసినాక నేను వేసుకుంటే బెస్ట్ మనకి వస్తుంది కదా అని నేను ఇంకా ట్రై చేసి అయితే వేసుకుంటున్నాను. ఫైనలీ అయితే ఇప్పుడు ఇంకా లాస్ట్ శారీ అండి. ఈ శారీది అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ శారీ కూడా గ్రీన్ కలర్లో ఉంది, కాకపోతే ఎక్కువగా గోల్డ్ మిక్స్ ఉంది కాబట్టి గోల్డ్ థ్రెడ్స్ అయితే దీనికి తీసుకున్నానండి. బార్డర్ ఏమొచ్చేసి పర్పుల్లో ఇచ్చాడు. దీనికైతే గోల్డ్ అండ్ ఇలాగా గ్రీన్ కలర్ కలిపి అయితే ఒక బీడ్ చిన్న ఫ్లవర్ యూజ్ చేసి 1 after 1 అయితే వేసుకున్నానండి. 2 కలర్స్ని కలిపేసి ఇలాగ వేసుకున్నాను. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ అప్పుడు వేసుకునే కానీ నేను వేసాను కాబట్టి ఇంకా చెక్కు చెదరకుండా బాగానే ఉన్నాయి. బయట వేస్తే కొన్నిసార్లు ముళ్ళు ఊడిపోవడం, ఊడొచ్చేయడం అలాంటివి జరుగుతుంటాయి కదా. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి, అందుకని అన్ని శారీస్ కూడా చాలా వరకు నేనే వేసుకునేదాన్ని. ఈ డిజైన్స్ కానీ మీకు నచ్చితే ఇందులో ఏదైనా మీరు కామెంట్ చేయండి, దానికి నేను మళ్ళీ వీడియో అయితే చేసి పెడతాను. మేకింగ్ వీడియో ఫుల్గా చేస్తానండి. మీకు ఏదైనా వీడియో నచ్చితే మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఆ శారీ వీడియోని నేనైతే మేకింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను. ఇది ఫైనలీ ఎక్సలెంట్ శారీ అండి, ఎక్సలెంట్ డిజైన్ కూడా. ఇది నా ఓన్ క్రియేటివిటీ. ఎందుకంటే యాక్చువల్లీ పళ్ళు పాటలో ఇలాగ మొత్తం అంటే పళ్ళు పాటలో వచ్చింది ఆల్రెడీ నాకు డిజైన్ వచ్చి అంటే టెజల్స్ లైట్గా వచ్చాయన్నమాట. అవి కట్ చేయడం ఇష్టం లేక దీన్ని అయితే ఇలా మోడిఫికేషన్ చేశాను. చూడండి, గ్రీన్ కలర్ అయితే వచ్చింది కదా. గ్రీన్ కలరు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా టెజల్స్ వచ్చాయండి. అవన్నీ నేను మళ్ళీ విప్పేసాను అనమాట. విప్పేసి ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క బీడ్ని జాయింట్ చేశాను. బీడ్ని మళ్ళీ లోపల పెట్టి దాంట్లో మళ్ళీ ముడులేసుకొని ఫస్ట్ చేత్తోనే అంతా అల్లానమాట. తర్వాత కిందకి కొంచెం ఇలాగ పొడుగు ఏవైనా వేస్తే బాగుంటుంది అనిపించి శారీ రెడ్ కలర్ కదా అని అన్నీ కూడా రెడ్ కలర్ టజల్స్ అయితే సన్నగా పొడుగ్గా వేసానండి.
ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుండేను. యాక్చువల్లీ కొద్ది డ్యామేజ్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. కానీ ఈ డిజైన్ వేయడం చాలా కష్టం అనిపించిందండి. ఏదో ఇంట్రెస్ట్ ఉండి చాలా ట్రై చేసి అలా వేసుకున్నాను అనమాట. ఒక శారీకైనా డిఫరెంట్గా వేసుకోవాలని. ఇది కొద్ది బ్రైడల్ లుక్ అయితే వస్తుంది మీకు ఇది ఐ హోప్ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఫైనల్ శారీ అయితే ఇదేనండి. ఇంక ఈ విధంగా అన్ని చీరలు అయితే నా దగ్గర ఉన్న వాటన్నిటికైతే నేనైతే ఇలా వేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో ఏదైనా మేకింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా దాని వీడియోని అయితే నేను చేస్తాను. ఇవన్నీ ఓల్డ్ శారీస్ ఏనండి, 5 years బ్యాక్ వేసుకుని. కానీ మీకు ఒకసారి చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ఇదైతే బ్రైడల్ లుక్ వస్తుంది. ఇది నీట్గా వేసుకోవాలి ఇంకోసారి, ఇంకా చాలా బాగుంటుందండి. ఇది కట్ చేయడానికి నాకు అస్సలు ఇష్టపడలేదనమాట. చాలా పొడుగ్గా టెజల్స్ ఉండేవి దానికి. వాటిని ముడులు విప్పేసి దాంట్లో బీడ్స్ యాడ్ చేసి మళ్ళీ ముడులు వేసి అయితే కిందకైతే టెజల్స్ లాగా వేసుకున్నాను. మా సరౌండింగ్ అయితే ఏ శారీస్ అయినా కూడా 200-250 తీసుకుంటారండి, అంతకంటే ఎక్కువ తీసుకోరు. ఇది నా ఫస్ట్ ట్రయల్ అనమాట, అందుకే చూపించడానికి కాస్త లేట్గా చూపిస్తున్నాను. అసలు చాలా సన్నంగా వేసుకున్నాను అనమాట. ఫస్ట్లో నాకు తెలియనప్పుడు వేసిన ఫస్ట్ శారీ ఇదే, నేను వేసిన ఫస్ట్ శారీ అండి. అలాగే ఇప్పుడైతే కాస్త మంచి డిజైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఏ డిజైన్ వేయాలన్నా కూడా మెయిన్ థ్రెడ్స్ కట్టుకోవడానికి కష్టము. ఆ థ్రెడ్స్ వేసుకోవడము ఎలా వేసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. ఒక్క వీడియో చూసినా సరే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పక్కాగా దొరుకుతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న వీడియోస్ చేశానండి, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంది. ఎన్ని థ్రెడ్స్ తీసుకోవాలి, ఎన్నిసార్లు చుట్టుకోవాలి, ఎలా చుట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనేది ప్రతిదీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి ప్లీజ్ వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.